ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ లో 10 జట్లు ఒక్కొక్క మ్యాచ్ ఆడేశాయి. వరుసగా 5 రోజుల్లో జరిగిన ఈ పోరులో 5 టీంలు విజయం సాధించగా మరో 5 టీంలు ఓటమితో మెగా లీగ్ ను మొదలుపెట్టాయి. ప్రస్తుత పాయింట్ల పట్టికలో రాజస్థాన్ 4.171 నెట్ రన్ రేట్ తో అగ్రస్థానంలో ఉంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2.907 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 1.397 తో మూడో స్థానంలో, ముంబై ఇండియన్స్ 0.687 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇక పంజాబ్ కింగ్స్ 0.509 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఇక తర్వాత గుజరాత్ టైటన్స్, కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జైంట్స్ తర్వాతి స్థానాల్లో నిలిస్తే చిట్ట చివరి 2 స్థానాల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ నిలిచాయి. తొలి 3 మ్యాచ్ల్లో బౌలర్లపై బ్యాటర్లదే హవా. సన్ రైజర్స్ నిర్దేశించిన 202 పరుగుల టార్గెట్ ను డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించింది. ఇక కేకేఆర్ పై రోహిత్ శర్మ విజృంభించడంతో ముంబై గెలిచింది. ఇక ఆ తర్వాత చెన్నై పై రాజస్థాన్ రాయల్స్ ఈజీగా గెలిచింది. బ్యాటింగ్ అనుకూలించే పిచ్చిపై చెన్నై బోల్తా పడింది. దీంతో రాజస్థాన్ ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. మొదటి 3 మ్యాచ్ల్లో బ్యాటర్లదే హవా అయితే లాస్ట్ 2 మ్యాచ్ల్లో బౌలర్లు పుంజుకున్నారు. మొత్తంగా అయితే మాత్రం చేజింగ్ చేసిన జట్లే తొలి 2 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. ప్రస్తుతం ఇండియాలో ఏ పిచ్చిలైనా సరే టాస్ గెలిస్తే చేజింగ్ కే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన 5 మ్యాచ్ల్లోనూ చేజింగ్ జట్లు గెలవడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుత పాయింట్ల టేబుల్లో రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానంలో ఉంటే సిఎస్కే జట్టు చిట్ట చివరి స్థానంలో ఉంది.